అందరూ వచ్చింది అన్న ఒక గ్రూప్ ఎన్నిక అందరూ తీసుకోండి. గౌతమ్ సార్ వెనకాల అయిపోయారు. చెప్పండి సార్. ముందు కొద్దిగా ముందుకు వచ్చారు. అట్లా వచ్చారు. రెండు మూడు సార్లు వచ్చాడు మన దగ్గర కలవడానికి జనాలు చూపించుకొని మన వచ్చినప్పుడు ఓకే అట్లా వచ్చానా కొద్దిగా యాక్టివ్ ఉంటాడు. మీకు దాదాపు 50 సంవత్సరాలు సిటీ సెగ్మెంట్ విద్యార్థి విభాగం జిల్లా ప్రెసిడెంట్ మన అన్ని విభాగం ముఖ్యమైన సిటీ సెగ్మెంట్ హరికృష్ణ యాదవ్ అన్న బయట వస్తారు 2 నిమిషాలు ఏం కావాలి ఓకే ఇప్పుడు మీద వెంకటేశ్వర ఎక్స్ట్రా సిటీ ప్రెసిడెంట్ మొబైల్ శ్రీనివాస కార్పొరేటర్ తమ్ముడు బాగా ఎలక్షన్ వస్తే మొత్తం ఖర్చులు పెట్టాలో మేము కనీసం ఖర్చు ఎక్కువ పైసా ఖర్చు అయింది మొత్తం సార్
అందుకేనా ఉతికేనా తప్పనిసరిగా ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వారి కుమారుడు, వారి స్నేహితులు, మిగతా అనుచరులు అందరూ కూడా చేరినారు. కొందరు మాత్రమే వీళ్ళంత త్వరగా నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళే సందర్భంలో వీళ్ళు త్వరగా ఆయన మొత్తం క్యాడర్ అంతా కూడా చేర్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అక్కడ 17 మంది సర్పంచులు రూరల్ మండలంలో ఉంటే 10 సర్పంచులు విజయ్ కుమార్ రెడ్డి గారి ఆయన గెలిపించుకున్నారు. వాళ్ళందరూ కూడా 10 మంది కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. అందువల్ల తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడిషనల్ స్ట్రెంగ్త్ తప్పనిసరిగా పార్టీ జనరల్గానే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ కుమార్ రెడ్డి గారి చేరికతోటి ఇంకా బలోపేతం అవుతుంది. అందువల్ల తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా కడప జిల్లాతో పోటీగా ఉంటుందనేది మా ఉద్దేశం. ఈ పర్యాయం తప్పనిసరిగా 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు, మిగతా ఎన్నికలు లోకల్ ఎన్నికలు ఏ వచ్చినా కూడా గెలుచుకునేదానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు గారు ఏదో మైండ్ గేమ్ ఆడుతున్నట్టుంది. ఇక్కడ తెలంగాణలో ఆయన పరిస్థితి అన్యాయంగా తయారైంది కదా, అది ఏదో పూరించుకుందాం, ఆంధ్రప్రదేశ్లోన్నా పూరించుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నట్లుంది ఆయన. కానీ ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ శ్రేణులు ఎవరు కూడా తెలుగుదేశానికి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. రాజకీయ విశ్లేషకులు, రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా రాబోయే రోజులు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుందనేది మా ఆత్మవిశ్వాసం. దానికి సరైన కారణాలు ఉన్నాయి కదా, జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాం కదా, ప్రజలందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆయన చేసిన ఎన్నికల వాగ్దానాలు ఏవి నిలుపుకోలేకపోవడం, ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని మనం నెరవేర్చుకోలేకుండా ఉన్నాం. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని అది ఆ రోజు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని ఇప్పుడు మనం దక్కించుకోలేకుండా ఉన్నాం. చంద్రబాబు గారు కూడా దాన్ని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళకుండే కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి. మనం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి కదా. నిజంగా ఈరోజు స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి వచ్చినట్లయితే రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుందనేది అందరి ఉద్దేశం. మేధావులు అందరూ కూడా చెప్పేది పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతుంది, ఆ విధంగా రాష్ట్రం బాగుపడుతుందని. అదే కాకుండా ఈనాడు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకోలేక ఆయన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కాపుల్ని బీసీలు చేరుస్తామన్నారు, వాల్మీకులను ఎస్టీలు చేరుస్తామన్నారు. ఇవన్నీ నెరవేర్చుకోకపోగా తర్వాత రుణమాఫీ అన్నారు. ఇవన్నీ కూడా చేసిన వాగ్దానాలు, డ్వాక్రా మహిళలకు రుణాల మహామాఫీ అన్నారు. ఇవన్నీ కూడా చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోకపోగా అన్ని వర్గాల్లో కూడా ఇప్పుడు అసంతృప్తి వస్తున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైన పదవుల్లో ఉండే శాసనసభ్యులు కానీ, మిగతా నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎందుకు తెలుగుదేశానికి వెళ్తారు? కాకపోతే పాపం చంద్రబాబు గారు ఏదో ఇబ్బందులు అవస్థల్లో ఉన్నారు, అందుకని కాస్త మారల్గా ఎవరినన్నా ఒకరినిద్దరిని రప్పించుకుంటే బాగుంటుందని ఎవ్వరు కూడా బారు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు కోరుకునేవాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శాసనసభ్యులు కానీ, మిగతా ఎవరు నాయకులు కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు కోరుకుంటారు కదా. తప్పనిసరిగా రాబోయే రోజులు మంచి రోజులు వస్తున్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకు వెళ్తారండి? అందువల్ల అటువంటివి జరిగేదే కాదు. అందువల్ల ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి గారి చేరికతోటి వాళ్ళ అనుచరులు, అందరి స్నేహితులు అందరూ కూడా చేరబోతున్నారు కాబట్టి టౌన్లో కానివ్వండి, మిగతా జిల్లాలో కూడా ఒక ఊపు వస్తుంది కదా. వైఎస్ఆర్ పార్టీకి ఉన్న పరిస్థితులే కాకుండా ఇంకా మంచి యానం విజయ్ కుమార్ రెడ్డి కూడా ఆయన సిన్సియర్ వర్కరు, వాళ్ళకి మంచి బలమైనటువంటి వ్యక్తి, ఆనం సోదరుల్లో బలమైన వ్యక్తి అనేది అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అందువల్ల తప్పనిసరిగా పార్టీకి బాగుంటుందని మా ఉద్దేశం. మేము మొట్టమొదటి నుంచి పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అండి. ఆనం వ్యవస్థలో ఉన్నందువల్ల మా అన్నలు ఇద్దరు పెద్దవారయ్యి వారు చేస్తున్నటువంటి ఆ రాజకీయ కార్యక్రమాల్లో మేము వెనకుండి నడిపిస్తున్నందువల్ల ఆ రోజు మేము
వారిని కాదని తీసుకోలేకపోయిన నిర్ణయాన్ని మొన్న నాకున్నటువంటి అవకాశంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన చేరి పనిచేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి ఇదే విషయాన్ని మొత్తం మా గ్రామ స్థాయి నాయకులకు కానివ్వండి, ఆనం వ్యవస్థలోని నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి ముఖ్యులకు కానివ్వండి, అదేవిధంగా మమ్మల్ని ఇంతకాలం అభిమానించి నా వెంట నడిచినటువంటి వారు కానివ్వండి, ప్రతి ఒక్కరి అనుమతి తీసుకొని వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నన్ను కార్యోన్ముఖుడిని చేసినందువల్ల నేను మా జిల్లా ఈరోజు మన పార్టీ జిల్లా అధ్యక్షులు కానివ్వండి, పూర్తి యంత్రాంగం శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా నన్ను ఈ పార్టీలోకి సమిష్టిగా ఆహ్వానించడం జరిగింది. ఎక్కడ కూడా నాకు నెగటివ్ అప్రోచ్ లేదు. అందరూ కూడా సంతోషంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి వారందరితో కూడా నేను సమన్వయపరుచుకొని నా వాళ్ళనందరినీ కూడా సమన్వయపరిచి ఈ పార్టీని అత్యంత బలోపేతమైనదిగా నెల్లూరు జిల్లాలో తీర్చిదిద్దేదానికి నా వంతు భాగస్వామ్యాన్ని నేను తీసుకుంటాను అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేయాలని ఓ మంచి నిర్ణయం తీసుకొని ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జిల్లాలోనే ఎక్కడైనా సరే ప్రజలకు దగ్గరగా, ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే సత్వరమే పరిష్కరించడానికి చొరవ చూపించేటువంటి వ్యక్తిగా విజయ్ కుమార్ రెడ్డి గారికి మంచి పేరుంది, ప్రజల్లో పట్టుంది. కాబట్టి అటువంటి వ్యక్తిని, అటువంటి నాయకుడిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల తప్పనిసరిగా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాబోతుంది అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఈరోజు ఎవరు కూడా ఎక్కడైనా సరే మాకు ఎప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వలసలు ప్రారంభం కావడానికి సంకేతాలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం ఉంది కాబట్టి కేవలం అధికారం కోసం కొంతమంది ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు భవిష్యత్తులో ప్రారంభమవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమైన తర్వాత బహుశా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కానీ ఈరోజు విశ్వసించి ముందుకు అడిగేసేటువంటి పరిస్థితిలో లేరనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల చూడడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆసక్తి కనపరచడం కనబడుతుంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల్లో విజయ్ కుమార్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేటువంటిది తప్పనిసరిగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏకపక్షంగా నిలబడేదానికి, ఏకపక్షంగా ముందుకు పోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాయకత్వం వహించేదానికి ఈరోజు స్పష్టమైనటువంటి సంకేతాలు అందించినట్టుగా స్పష్టమైంది. ఆనవ సోదరుల కుటుంబానికి జిల్లాలో నిజమైన ప్రతినిధి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వారి కుమారుడు ఆనం కార్తీక్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి రాకని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేదానికి, వచ్చే ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించేదానికి అందరం కూడా సమైక్యంగా కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆన విజయ్ కుమార్ రెడ్డి గారిని సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడే పెట్టినాం ఢిల్లీలో.